మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పత్తి మార్కెట్ వద్ద 167వ జాతీయ రహదారిపై మొక్కజొన్న బస్తాలతో రైతులు రాస్తారోకో నిర్వహించారు. నెల రోజులుగా మార్కెట్లో హమాలీల కొరత కారణంగా దాదాపు 50,000 మొక్కజొన్న బస్తాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. చెప్పండి సార్ ఏందో ఇప్పుడు అన్న కొద్దిగా పక్కకు మేము కనీసమైన 6 నెలలు తిప్పలబడి ధాన్యం పండించినాము. ధాన్యం పండించి మార్కెట్కి తెచ్చి కనీసమైన నెల రోజులు పడుతుంది. ఏ అధికారి కానీ ఏ ఎమ్మెల్యే కానీ పట్టించుకున్న దిక్కులు లేరు. నెల తర్వాత 20 రోజుల తర్వాత తూకాలు అయినాయి. తూకమైన తర్వాత ఒక 15 రోజులు అట్లే సంచులు ఉన్నాయి. తూకాలు అయినాయి. మీ బాధ్యతనే. సంచులు పోయినా తడిసినా మీ రైతుల బాధ్యతనే. మేము మాత్రం తీసుకోము అని అన్నారు సార్. ఇన్ని రోజులు మనం ఏమైంది, ఎంఆర్ఓ గారు వచ్చి 2 రోజుల నుంచి ఎంఆర్ఓ గారు వచ్చి మేము ట్రాక్టర్లు తెచ్చుకోండి, మీ ట్రాక్టర్లు ఖాళీ చేపిస్తాను, గోదాముల కాడ ట్రాక్టర్లు ఖాళీ చేపిస్తామని నిన్న దొరికింది సార్. నిన్న 11 గంటలకు ఆ ట్రాక్టర్లన్నీ లోడ్ చేసుకొని దాదాపు 50 ట్రాక్టర్లు లోడ్ తీసుకొని నాగసాల గోదాం కాడికి పోతే ఒక ట్రాక్టర్ దింపి ఆ గోదాం తాళాలు వేసుకొని వాళ్ళు పారిపోవడం జరిగింది సార్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ తర్వాత మేము పోయి రైతులంతా నాగసాల రోడ్డు మీద ధర్నా పెడితే ఎంఆర్ఓ గారు వచ్చి ఎస్ఐ గారు చర్చల ఎస్ఐ గారు వచ్చి మాకు ఒకసారి వినిపించండి, మేము బస్తాలు ఖాళీ చేపిస్తాము, సాయంత్రం వరకు ఖాళీ చేపిస్తాము, మీరు ఎట్టి పరిస్థితులు మీరు ట్రాక్టర్లు రోడ్డు మీదకి వెళ్ళి తీయండి. తీసినాం సార్. తీసి మళ్ళీ గోదాం కాడికి పోయినాం. అన్ని 60 ట్రాక్టర్లు దిగుతాయని చెప్పి సార్. 60 ట్రాక్టర్లు దిగాక కనీసమైన 4 ట్రాక్టర్లు దిగినాయి సార్. ఆడ గోదాములో వచ్చి ఏం చెప్పారు, మీ ట్రాక్టర్లకు మా గోదాములో మీకు జాగాలు లేవు, మేము దింపుకోము, మీరు వెళ్ళిపోండి, మీ ట్రాక్టర్ తీసుకొని వెళ్ళిపోండి, ఎలాంటి షూరిటీ ట్రాక్టర్ భద్రత మేము చేయలేము, ట్రాక్టర్ పైన మీరే బాధ్యతలు అని చెప్తే రాత్రి 11 గంటల నుంచి ఆ రోడ్ మీదకి వెళ్ళి హైవే మీదకి వెళ్ళి తెస్తుంటే సందులన్నీ రోడ్ల మీద పడ్డాయి సార్. మా అవగోస పడి మేము ఇంత హీనంగా చేస్తే ఎవరు పలికరించే దిక్కులు లేరు, దానం లేరు సార్ మాకు.